నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఏంటంటే, మన పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో ఆ సోషల్ మీడియా బాధ్యతలో ఏమైంది, కథ ఏందనేది ఒకరోజు చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం. వైసీపీ సోషల్ మీడియాకు సజ్జల భార్గవరెడ్డి దూరం. ఎందుకు దూరమైనాడంటే అసత్య ఆరోపణలు, మహిళల మీద ఏ విధంగా అసభ్యకరంగా పోస్టులు, సొంత చెల్లెలు శర్మిల గారి మీద కూడా ఏ విధంగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఏ విధంగా పోస్టులు పెట్టించినారు, ఏంది కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం ఎవరైతే నాగార్జున అమ్మున్నాదో నాగార్జున అమ్మకు బాధ్యతలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో అన్నున్నాడని చెప్పి అయితే మనకు తెలుస్తూ ఉన్నది. సరే, ఆ కథ ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, వైసీపీ సోషల్ మీడియాకు సజ్జల భార్గవరెడ్డి దూరం, నాగార్జున యాదవ్కు బాధ్యతలు. వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆయన తండ్రి ప్రభుత్వ మాజీ సలహాదారుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం రోజు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వద్దకు వస్తున్నా భార్గవరెడ్డిని మాత్రం దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎందుకు చెప్పరు? ఎన్ని లంగా పనులు చేశావు, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినాము, ఎన్నో రకాలైనటువంటి దుమ్మెత్తిపోయాలో పోసినాము. అదేవిధంగా అటు జనసేన కార్యకర్తల్ని, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు గారిని తనయుడు లోకేష్ గారిని ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, అది మహిళలైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశామో, సిఐడి కేసులు పెట్టినటువంటి చరిత్ర. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే సిఐడి కేసు నమోదు చేసినటువంటి బఫూను డెకాయిట్ గాడు ఎవడంటే సజ్జల భార్గవరెడ్డి. నేనేం చెప్తానంటే, నాగార్జున అమ్మకు వద్దు, సజ్జల భార్గవరెడ్డికి వద్దు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవి రాకియండి. నేను నా కష్టపడి 2039లోనైనా సరే నేను ఖచ్చితంగా మన పార్టీని మనం గెలిపించుకొని మనం అధికారంలోకి వచ్చాం. ఎందుకంటే నేను ఎక్కడ అసత్య ప్రచారాలు చేయను, అసత్య ఆరోపణలు చేయను. మేము ఏదో గ్రాఫిక్స్ పెట్టినాము అది ఇదని నేను చెప్పను. గ్రాఫిక్స్ మనం పెడతాం, గ్రీన్ మ్యాట్ వేసుకొని ఎడిట్ చేసినప్పటికీ నేను అటువంటి పనులు చేయను. నిజాలు నిక్కర్స్గా మాట్లాడతా. నిన్ను ఖచ్చితంగా మళ్ళీ 2039లో అధికారం తెచ్చుకుంటా. దీంతో ఆ బాధ్యతను నాగార్జున యాదవ్ జగన్ అప్పగించాలని అనుకుంటున్నాడు. జగనన్న, నేను కష్టపడినట్టు నీ వరకు నీ కోసం ఎవడు కష్టపడ్డు, నేను ఆర్నెస్లో కష్టపడతా ఉన్నా. ఇప్పుడు నేను మొదటి నుంచే చెప్తున్నా, సజ్జల భార్గవరెడ్డి గారిని పక్కన పెట్టు, ఈడిని ఆయన్ను పక్కన పెట్టు, వీళ్ళిద్దరిని పక్కన పెడితే మనమే అధికారంలో ఉంటాం. నా మాట విన్నావా? వినకపోగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఈరోజు మనం దిగజారిపోయినాము. జగనన్న, ఆలోచన చేసుకో. అదేవిధంగా ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకులు మహిళలను కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి పోస్టింగ్లు పెట్టేవాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, తమపై నాడు పెట్టిన పోస్టింగ్లపై ఫిర్యాదు చేసేందుకు కొత్త హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర టీడీపీ మహిళా నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భార్గవరెడ్డి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఇంకోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా లేదు. అయితే జగన్ భక్తులు కొంతమంది జీర్ణించుకోలేక సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలకు విశ్వాసం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. నేను అన్న ఓడిపోయిన రోజు నుంచి కూడా ఈ రోజుకి ఎక్కడ నా ఈ పోరాటం ఆగదు. అన్నను ముఖ్యమంత్రి చేసేదాకా నా ఈ పోరాటం ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా నేను వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అర్హుండా కాదా అనేది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.